ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ కారణంగా 104 గ్రామాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ప్లాంట్ నుండి వచ్చే బూడిద కారణంగా త్రాగునీరు మొత్తం కలుషితం అవుతుందని స్థానికులు నిరసన తెలుపుతున్నా ప్లాంట్ నిర్వాహకులు తీరు మార్చుకోవడం లేదు. అసలు నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుండి వ్యర్థాల రూపంలో బయటికి వెళ్లాల్సిన బూడిద ఎందుకు దారుమళ్లింది? పైపులు పగిలినా ప్లాంట్ నిర్వాహకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పటివరకు వాయు కాలుష్యంతోనే ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు నీరు కూడా కాలుష్యంగా మారడంతో ఈ ప్రాంత ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. థర్మల్ పవర్ స్టేషన్ నుంచి సాధారణంగా వచ్చే వ్యర్థాలైన బూడిద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ ద్వారా యాష్ పౌండ్కి వెళ్లాలి. అయితే ఎన్నో సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన బూడిద వెళ్లే పైప్ లైన్స్ పగిలిపోవడంతో బూడిద కలిసి నీరంతా వేరే మార్గాల్లో కృష్ణానదిలో కలుస్తుంది. దీని కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో త్రాగునీరు కలుషితమవుతుంది. దీనివల్ల అనేక చర్మ, కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. నా వెనుక ఉన్నటువంటి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీటీపీఎస్ ఇబ్రహీంపట్నంలో ఉంది. ఈ ఎన్టీటీపీఎస్ కారణంగా మైలవరం నియోజకవర్గంలో 104 గ్రామాల ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారంటే మీరు నమ్మగలుగుతారా? ఖచ్చితంగా నమ్మాలి. ఇక్కడ ఈ ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చే కలుషితమైనటువంటి బూడిద కారణంగా దాదాపు 104 గ్రామాలకి తాగునీరు వెళ్ళక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నంలో ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్లాంట్ అనేది ఉంది, ఎన్టీటీపీఎస్ అనేది ఉంది. అయితే ఈ ఎన్టీటీపీఎస్లో వేస్ట్గా వచ్చేటువంటి బూడిదను వాస్తవంగా యాష్ పాండ్ ఉంటుంది. దాదాపు నిమ్రా కాలేజీ, నోవా కాలేజీ సమీపంలో యాష్ పాండ్ ఉంటుంది. యాష్ పాండ్కి పైప్ లైన్ ద్వారా దీంట్లోంచి వేస్ట్ యాష్ అంతా కూడా తరలిస్తూ వస్తుంటారు. కానీ ఆ యాష్ అనేది ఎక్కడక్కడ లీకులు అవ్వడం వల్ల వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడ దీని పక్కన ఎన్టీటీపీఎస్ పక్కన ఉన్నటువంటి చిన్న కాలువల ద్వారా కృష్ణానదికి సంబంధించినటువంటి వేడి నీళ్ళు కాలువ, చన్నీళ్ళు కాలువ అంటారు, ప్లాంట్కు ఉపయోగించే వాటరు దాంట్లోకి వదలడం కారణంగా ఆ నీరు ఇక్కడి నుంచి కృష్ణానది నుంచి వెళ్ళే మైలవరం నియోజకవర్గంలో 104 గ్రామాలకు వెళ్ళే నీరు పంపింగ్ స్టేషన్కి వెళ్ళడం వల్ల ఈ యాష్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళడం వల్ల నీరంతా కలుషితం అవుతుంది. ప్రస్తుతం 104 గ్రామాలకి తాగునీరు ఆగిపోయినటువంటి పరిస్థితి. మీరు చూస్తున్నదే ఇది యాష్. ఇదంతా కూడా ఎన్టీపీఎస్ లోపల ప్లాంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఇలా వాటర్ ద్వారా, అంటే దాంట్లో యాష్ ఉంటుంది, బూడిద ఉంటుంది, ఆ బూడిదతో కలిసి వాటర్ రూపంలో ఇలా వస్తుంది. ఇది వాస్తవంగా ఇటు రావాల్సింది కాదు. ఎన్టీపీఎస్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి యాష్ పాండ్ అనేది దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలో యాష్ పాండ్ ఏర్పాటు చేశారు. పైపుల ద్వారా నీరంతా యాష్ నీరు కలిసి యాష్ పాండ్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ మధ్యలో లీకులు అవ్వడం అవన్నీ అవడం వల్ల ఇటు ఒక కాలువలాగా ఏర్పాటు చేసి ఆ లీకులు అయ్యే వాటర్ అంతా, యాష్ అంతా కూడా ఇటు విడుదల చేయడం. ఈ కాలువ ఈ మొత్తం కాలువ అంతా కూడా చన్నీళ్ళ కాలువలోకి, అంటే ప్లాంట్కి వెళ్ళే చన్నీళ్ళ కాలువలోకి వెళ్ళడం. అక్కడి నుంచి మైలవరానికి వెళ్ళేటువంటి లిఫ్ట్కి సంబంధించిన మైలవరానికి సంబంధించిన త్రాగునీరుకి సంబంధించినటువంటి ప్లాంట్లోకి ఈ వాటర్ అంతా వెళ్ళడంతో మొత్తం వాటర్ అంతా కూడా కలుషితం అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నిన్న జాయింట్ కలెక్టర్ని పంపించి చైతన్యాన్ని పంపించి ఇక్కడ స్థానిక అధికారులతో మాట్లాడడం జరిగింది. నిలిపివేస్తామని చెప్తున్నప్పటికీ నిలిపివేయకుండా ఉండడంతో మైలవరంలో 104 గ్రామాల ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా ఇది ప్లాంట్ నిర్లక్ష్యమని చెప్పాలి. ఎందుకంటే పైప్ లైన్ పగిలిపోయినా, పైప్ లైన్ ఎక్కడైనా లీకేజీలు వచ్చినా దాని మరమ్మతులు చేసి ఈ యాష్ రాకోకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్లాంట్ మీద ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఇటు ఒక కాలువలాగా ఏర్పాటు చేసేసి ఆ పగిలిపోయినటువంటి పైప్ లైన్ పగిలిపోయినటువంటి యాష్ నీరంతా కూడా ఇటు రావడం వల్ల పూర్తిగా మైలవరంతో పాటు ఇబ్రహీంపట్నంలోనే చాలా డ్రైనేజీలు కూడా ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందని స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ప్రస్తుతం ఇష్యూ అనేది చాలా గ్రామాల ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఎన్టీటీపీఎస్ అనేది చాలా పెద్ద ప్లాంటు అయినప్పటికీ చిన్న చిన్న సమస్యల్ని పట్టించుకోకుండా వాళ్ళంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తెలుస్తుంది. ప్రస్తుతం కొంతమంది ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఇది ఎన్నో సంవత్సరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మాట. ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో చాలా గ్రామాలు, దాదాపు 104 గ్రామాల ప్రజలు ఈ యాష్ పాండ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్తారండి? గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల మట్టి బాగా ఎక్కువైపోయిందండి. వీళ్ళు పగిలిన నీళ్ళప్పుడు పైపులు పగిలినప్పుడల్లా ఈ వాటర్ తీసుకెళ్ళిపోయి ఈ సెక్యూరిటీ కాలనీ వాటర్ సమ్మడకుండా పడి లోన మన ఏ నీళ్ళు కాలంలో కలిసి ఆ నుంచి ఏట్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనం. చర్మ వ్యాధులు, కిడ్నీ ఇన్ఫెక్షన్లు సమస్య చాలా చాలా తీవ్రతంగా ఉంది. దానివల్ల నిన్న సబ్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. మొత్తం అన్నీ తిరిగి చూపించాం. సార్ ఇలా కలుస్తున్నాయి, ఇలా పైపులు పగిలి కొడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు సార్, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. నిన్న 3 రోజులు మట్టి వాటర్ లేవండి. ప్రజెంట్
ఈ బూడిదెళ్ళి లోకల్గా కూడా లేవా? లేవండి, ముడలమడి వాటర్లు. ఈ బూడిదెళ్ళి ఆ ఫిల్టర్ బెడ్లకి అడ్డుపడిపోయి ఫిల్టర్ అవ్వక నీళ్లు జామ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది లోకల్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన ఏమంటున్నారు? ఆయన దృష్టికి తీసుకెళ్ళాను సార్, చూస్తూనే ఉన్నారు. ఆయనకి ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. చెప్తున్నాం మా బాధలు కూడా సార్కి. నేను చెప్పి అది నేను కలెక్టర్ గారిని కూడా పంపించారు, సబ్ కలెక్టర్ గారిని. అన్నీ తిరిగి చూపించాం సార్, ఇది పరిస్థితి ఇలా ఉంది, కొద్దిగా మీరు కూడా దాని మీద దృష్టి పెట్టండి సార్ అని చెప్పి చూపించారు. మీరు చెప్పండి, అంటే ఈ సమస్య ఉందని వాళ్ళకి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో వాళ్ళు చెలగాటం ఆడుతున్నారు? సార్ మన ఈటీపీఎస్ సిఈ గారికి మేము ఎన్నోసార్లు చెప్పామండి, మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా చెప్పామండి. గత 4 రోజుల నుంచి డైరెక్ట్గా సన్నీళ్ళ కాలం కాదు, సన్నీళ్ళ కాలంలో నుంచి నదిలో కలుతున్నాయండి. ఆ వాటర్ మేము తాగుతున్నాం సార్. ఆ వాటర్ వల్ల మాకు ఆల్రెడీ ఇంకోండి సువర్ణ గురు గారు నాకు చర్మం ఏదో ఉందో ఒకసారి చెయ్యి ఇలా వస్తున్నాయండి. ఇంకంటే మీ ఒక్కరికైనా చాలా మందికి ఇష్యూస్ ఉన్నాయా? చాలా మంది నేను సిగ్గురించి చెప్పుకున్నాను సార్. చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు సార్. ఆల్రెడీ నా ఇల్లు బూడిచెరు రోడ్డు ఉందండి, అక్కడ ఇంకా ఫుల్ పొల్యూషన్ అండి. నా 2 ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వస్తే సన్ రైజ్ హాస్పిటల్లో 7,60,000 రూపాయలు అయింది సార్ గత 3 సంవత్సరాల క్రితం, కరోనా ముందు. డాక్టర్ గారు అక్కడ ఉండదు బాబు, కొంచెం దూరంగా ఉన్నామంటే నేను కాజీమల్ని అద్దుకుంటున్నానండి. 3 రోజుల నుంచి మాకు చొక్క నీళ్ళు లేవండి. ఇతను మా కౌన్సిలర్ గారు అండి, ఇతని పేరు గోపాలరావు. ఇతనికి ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యే గారు చెబుతున్నా ఎలా చెబుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఈటీపీఎస్ అధికారులు కొంచెం ఏదన్నా చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మంచిగా. ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్న బాధితులు ఏంటంటే ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉంది, ఈ సమస్య ఈ మధ్య కాలం బాగా ఎక్కువైపోయిందని చెప్తున్నారు. అనేక చర్మ వ్యాధులు, అనారోగ్య సమస్యలు వచ్చినా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక నిర్లక్ష్యంతోనే ప్రజల ప్రాణాలకు ఇబ్బంది వచ్చిన ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎన్టీటీపీఎస్ యాజమాన్యం వ్యవహరిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఈ బూడిద మనం ఇక్కడ చూసాం కదా, యాష్, ఇది వాస్తవంగా వెళ్లాల్సింది యాష్ పాండ్కి వెళ్ళాలి, కానీ ఇక్కడ నుంచి ప్లాంట్లోంచి బయటకు వచ్చి కాలువలకు ఎక్కడ కలుస్తుందో కూడా మీకు చూపిస్తాను. ఆ కాలువలో కలవడం వల్ల ఆ నీరు మైలువారం ఆ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి నీరు కానీ, లేకపోతే ఇబ్రహీంపట్నంలో ఇక్కడ తాగునీరు కానీ, అవసరాల కోసం వెళ్ళే నీరంతా కూడా పొల్యూట్ అయిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఒకసారి వాటర్ ఈ యాష్ ఎక్కడ కలుస్తుందో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితి ఒకసారి చూద్దాం. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్కి 2 కాలువలు ఉంటాయి. ఒకటి ప్లాంట్కు నీరు వెళ్లే కూలింగ్ కెనాల్, రెండవది ప్లాంట్ నుండి బయటకు వచ్చే హాట్ వాటర్ కెనాల్. అయితే ప్లాంట్ నుండి బయటకు వెళ్లే పైప్ లైన్ పగలడంతో ఆ బూడిదతో కలిసిన నీరు 2 కాలువల్లో కలుస్తుంది. చన్నీళ్ల కాలువ ద్వారా మైలవరంలోని 14 గ్రామాలకు నీరు వెళ్లే ప్రధాన పంపింగ్ స్టేషన్ అనుసంధానమై ఉంటుంది. ప్లాంట్ నుండి వచ్చే బూడిద నీరు వేడి నీళ్ల కాలువ మధ్యలో నుండి చన్నీళ్ల కాలువలో కలుస్తుంది. దీంతో అటు కృష్ణానదిలోకి వెళ్లే నీరు కృష్ణానది నుండి ఇటువైపు వచ్చే నీరు కలుషితమవుతుంది. కృష్ణానది నుంచి ప్లాంట్ అవసరాల కోసం వెళ్లే కూలింగ్ కెనాల్ ద్వారా నీటిని సాండ్ ఫిల్టర్ చేసి మైలవరం నియోజకవర్గంలో 104 గ్రామాలకు సరఫరా చేస్తారు. అయితే ఇప్పుడు ప్లాంట్ నుండి వస్తున్న బూడిద నీరు నేరుగా కూలింగ్ కెనాల్లో కలవడంతో శాండ్ ఫిల్టర్స్ మొత్తం దెబ్బతిని ఆ గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోతుంది. ఇప్పటికీ చాలాసార్లు ఈ సమస్య వచ్చినప్పటికీ ప్లాంట్ సిబ్బంది పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ సమస్యను పరిష్కరించలేదని మండిపడుతున్నారు. జాయింట్ కలెక్టర్ కావూరి చైతన్య స్థానిక పరిస్థితులను పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి వెళ్లారు. ప్రస్తుతం ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చే బూడిద వాటర్ అంతా కూడా నేను చూపించినటువంటి సైఫన్, నా కింద ఉన్నటువంటి సైఫన్ ద్వారా ఇదిగోండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, పక్కనే ఉన్నది ఇదంతా కూడా వేడి నీళ్ళ కాలువ. ఎన్టీటీపీఎస్ నుంచి రిలీజ్ అయ్యే ప్లాంట్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్ అంతా కూడా వేడి నీళ్ళ ద్వారా కృష్ణానది కలుస్తుంది. ఇది కూడా ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దీని కింద కాలువ కింద నుంచి ఒక అండర్ గ్రౌండ్ లాగా సైఫన్ వెళ్తుంది. ఆ బూడిద వాటర్ అంతా కూడా వెళ్ళి దీని పక్కనే ఒక చన్నీళ్ళ కాలువ ఉంది, కృష్ణానది నుండి వస్తుంది. అది నేరుగా ప్లాంట్ వైపు వెళ్తుంది. అక్కడే మైలవరానికి సంబంధించిన ఇరిగేషన్ తాగునీరుకి సంబంధించిన గ్రిడ్ పాయింట్ కూడా ఉంది. ఈ వాటర్ అంతా వెళ్ళి అక్కడ కలవడం వల్ల, చన్నీళ్ళ కలవడం వల్ల పూర్తిగా పొల్యూట్ అయితే అవుతుంది. కొంతమంది స్థానికులు వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా చన్నీళ్ళ కాలువలోకి వెళ్తుంది అంటున్నారు, ఎలా పొల్యూట్ అవుతుంది ఆ వాటర్ అంతా? ఇక్కడ గత కొంతకాలంగా చూసుకుంటే ఆ వీటీపీఎస్ చిమ్నీల్లో నుంచి వచ్చేటటువంటి బూడితోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సతమతం అవుతున్నారు అనేది వాస్తవం. అయితే గత కొంతకాలంగా అంటే పీల్చే గాలి బూడిదమయం, తాగే నీరు కూడా బూడిదమయం చేస్తున్నారు వీటీపీఎస్ అధికారులు. ఎందుకంటే గత కొంతకాలంగా లోపల సైలోలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ సైలోల్లో నుంచి వచ్చే బూడిదని అక్కడే కింద కార్చేసి ఆ బూడిదని వాటర్ ద్వారాగా మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి కాలువల ద్వారాగా వేడి నీళ్ళ కాలువలో
కలపటం, అంటే ఇదే కాలువ మనకి పట్టిసీమ నుంచి వచ్చేటటువంటి వచ్చి పవిత్ర సంగమంలో కలిసే కాలువ, ఈ కాలువ దీన్ని వేడి నీళ్ళ కాలువ అంటారు. ఈ కాలువలో కలిసి వెళ్ళి కృష్ణా నది మొత్తం కూడా బూడిద మయమైపోయి బూడిద తెట్లుగా అవటం, అలాగే ఈ సైఫన్లో నుంచి ఈ బూడిద అంతా కూడా ఈ బూడిద మొత్తం కూడా ఇలా కింద నుంచి వెళ్ళి వేడి నీళ్ళ కాలువ కింద నుంచి వెళ్ళి అక్కడ ఏదైతే వీటీపీఎస్ లోపలికి వెళ్ళే కూలింగ్ కెనాల్ ఉందో దాంట్లో కలవటం, ఆ కాలువకే ఆర్డబ్ల్యూఎస్ బెడ్లకు సంబంధించినటువంటి ఇంటేక్ పైప్ లైన్లు ఉండటం, ఆ పైప్ లైన్లన్నీ కూడా జామ్ అయిపోయి అలాగే ఆ బూడిద మొత్తం ఆర్డబ్ల్యూఎస్ ఫిల్టర్ బెడ్లోకి వచ్చేసేసి సరిగ్గా ఫిల్టర్ అవ్వక ఆ బూడిదే ఇక్కడ ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 105 గ్రామాల ప్రజలకి ఆ బూడిద నీరే సప్లై అవ్వటం గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. అయితే ఈ సమస్యని ఎన్నిసార్లు మేము సంబంధిత వీటీపీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు ఈ సమస్య మీద అసలు దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ సమస్య ఇంత పెద్దది అవడానికి కారణం. ఆయన ఏనాడు కూడా కృష్ణప్రసాద్ గారు వీటీపీఎస్ అధికారులని వివరణ అడగటం కానీ ఇక్కడ వచ్చి వీటీపీఎస్ని సందర్శించి ఈ బూడిద ఎందుకు ఇలా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తోంది, ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని అధికారులను నిలదీసిన పాపన కానీ స్థానికంగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారు ఏనాడు కూడా వారిని వచ్చి ఇక్కడ సందర్శించిన పాపాన పోలేదు. అలాగే విపక్ష పార్టీలైన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అనేక సార్లు ఉద్యమించడంతో నిన్న కూడా ఇదే విధంగా ఈ బూడిద తీసుకెళ్ళి కలపడంతో నిన్న కలెక్టర్ గారి దృష్టికి, సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు వచ్చి నిన్న సందర్శించారు. సందర్శించిన తరుణంలో కూడా ఈ వీటీపీఎస్ అధికారులు సబ్ కలెక్టర్ గారిని కూడా తప్పుదావ పట్టించే విధంగా వారికి అవాస్తవాలు చెప్తూ ఉండటం శోచనీయం. మేము పక్కనే ఉండి సబ్ కలెక్టర్ గారితో సార్ వీళ్ళు చెప్పేదని అబద్ధాలని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో సబ్ కలెక్టర్ గారు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు అయినటువంటి వారి మీద కూడా ఆయన అసహనం వ్యక్తం చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే సమస్య అనేది ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వీటీపీఎస్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దయచేసి ఒక్కసారి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు అలాగే ప్రభుత్వం స్పందించి వీటీపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకుంటే తప్ప ఈ బూడిద అనేది కృష్ణానదిలో కలవటం అనేది ఆగదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రతిపక్షాలు కానీ స్థానికులు కానీ చెప్తున్న మాట. ఒకసారి ఆ మైలవరానికి 104 గ్రామాలకి వాటర్ నిలిచిపోయినటువంటి పాయింట్ ఏదైతే ఉందో అక్కడ కూడా వెళ్దాం. ఇప్పుడు వరకు యాష్ బయటికి ఎలా వస్తుంది, ఎక్కడ లీకేజ్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా కాలువలో కలుస్తుందని ఇప్పుడు వరకు మనం చూసాము. ఇప్పుడు ఈ 104 గ్రామాలకి వాటర్ వెళ్ళే గ్రిడ్ పాయింట్ ఉంటుంది. ఆ గ్రిడ్ పాయింట్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. బూడిద నీరు కూలింగ్ కెనాల్లో కలవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాటర్లో బూడిద ఎక్కువ కలవడం వల్ల ఫిల్టర్ గ్రిడ్ ఆగిపోతుందని చెబుతున్నారు. ఇక థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదంటున్నారు. మైలవరంలోని దాదాపు 104 గ్రామాలకి వాటర్ వెళ్ళేటువంటి ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడికి కృష్ణానదిలో నుంచి వచ్చే చన్నీళ్ళ కాలువ ద్వారా వచ్చే వాటర్ని ఇక్కడ పైపులు అక్కడ మనకు కనబడుతున్నాయి కదా, ఆ పైపుల ద్వారా ఇక్కడ ఈ ప్లేస్కి తీసుకొస్తారు. ఆ పైపుల ద్వారా వాటర్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ శాండ్ ఫిల్టర్ అంతా చేసి తిరిగి వాటర్ని పైపుల ద్వారా మైలవరంలో 104 గ్రామాల ప్రజలకి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఇక్కడే అంటే ఆ చన్నీళ్ళ కాలువ ద్వారానే ఈ బూడిదంతా కూడా దీంట్లోకి వచ్చి పొల్యూషన్ గురవుతుంది అనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే 104 గ్రామాల ప్రజలకు ప్రస్తుతం తాగునీరు నిలిచిపోయిందనేది చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒకసారి చూస్తే కనుక ఈ వాటర్ అంతా కూడా కొంత గ్రీన్ కలర్ మనకు కనబడుతుంది. ఇక్కడంతా ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత అక్కడికి గ్రామాల ప్రజలకి వాటర్ అంతా కూడా పంపిస్తారు. అయితే పూర్తి స్థాయిలో చన్నీళ్ళ కాలువ ద్వారా కూడా పెద్ద ఎత్తున యాష్ అనేది వెళ్ళడం వల్ల నీరంతా పొల్యూట్ అవుతుంది. ప్లాంట్లో నుంచి వచ్చే యాష్ అంతా కూడా కలవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రస్తుతం ఇక్కడ దృశ్యాలు మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా శాండ్ ఫిల్టర్ పాయింట్. ఇదంతా కూడా మొత్తాన్ని ఫిల్టర్ చేసి వాటర్ అంతా కూడా ఆ ప్రాంతాలకైతే రిలీజ్ చేసింది. ప్రస్తుతం డిఈ గారు ఉన్నారు, మాట్లాడదాం ఆయనతో కూడా. అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, ప్రస్తుతం 104 గ్రామాల ప్రజలకి తాగునీరు వెళుతుందా లేదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. మాట్లాడి పూర్తి వివరాలు మాట్లాడదాం. సార్, దాదాపు మైలవరంలో 104 గ్రామాల ప్రజలకి ఇది వాటర్ ఇష్యూస్ వచ్చినాయి అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఇక్కడ ఈ బూడిద కలిసిన వాటర్ ఇక్కడికి వస్తుందా, ఇక్కడ మీరు ఏ వాటర్ ఫిల్టర్ చేస్తారు? మామూలు వీటీపీఎస్ వాళ్ళది కూలింగ్ కెనాల్ ఉందండి. ఆ కూలింగ్ కెనాల్ నీళ్లు మేము తీసుకొని మేము ఫిల్టర్ చేసి పంపిస్తాం. ఇది 2004లో స్కీమ్ కమిషన్ అయింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు బూడిద రాలేదు. కానీ గత సంవత్సరం 2024 జనవరి నుంచి మాత్రం బూడిద కలవడం వల్ల మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ఎప్పుడైతే బూడిద నీళ్ళలో కలిసిందో మా ఫిల్టరేషన్ బెడ్లన్నీ కూడా క్లాడ్ అయిపోయి ఫిల్టరేషన్ అవ్వదు.
మొత్తం చౌక అయిపోతాయండి. ప్రస్తుతానికైతే బూడిదేమీ రావట్లేదు, ఫిల్టర్ చేస్తుంది పంపిస్తాం. అంటే మామూలుగా ఇప్పుడు దాదాపు మైలవరంలో చాలా గ్రామాలకి నీరు అందట్లేదు అనేది ప్రధాన కంప్లైంట్. అదేమీ లేదండి, మామూలు ఇప్పుడు రెగ్యులర్గానే ఇస్తున్నాం. ఇప్పుడు ఈ బూడిద చెప్పండి. బూడిద కలిస్తే ఫిల్టర్లు చౌక అయిపోతాయి, దానివల్ల ఇబ్బంది పడుతుంది. ఓకే, ఒకవేళ మనకి ఫిల్టర్ అనేది బూడిద ఫిల్టర్ అయింది అనేది ఎలా తెలుస్తుందండి? వాటర్ మనకి నీరు తెల్లగా వచ్చేస్తాయండి, ఫిల్టర్స్ ఏమో చౌక అయిపోతుంటాయి, ఫిల్టరేషన్ అవ్వదు. దాంట్లో ఉన్న అంటే వైట్ కలర్ వచ్చినా కానీ దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతామా? బూడిద దేనికి దొరకదండి, టెస్టింగ్ దొరకదా? అందులో ఏమి ఉండదండి, బ్యాక్టీరియా ఏమి ఉండదు. మెయిన్ ఫిల్టర్స్ బెడ్ ఫిల్టరేషన్ అవ్వదు. ఓకే, అంతే. మరి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎన్టీటీపీఎస్ వాళ్ళతో మాట్లాడేం జరగలేదా? మాట్లాడామంటే కలెక్టర్ గారు కూడా మాట్లాడారు, వాళ్ళ సిఈ గారు కూడా వచ్చారు, వాళ్ళు నిన్న కూడా వచ్చి హామీ ఇచ్చారు ఇక కలపం అని చెప్పి. ఒకవేళ ఇది మీకు బెడ్స్ అన్ని కానీ క్లోజ్ అయిపోతే వాటర్ అంతా నిలిచిపోద్ది, సరఫరా చేయలేదు. ఓకే, బూడిదని ఫిల్టర్ చేసి చేయడం అనేది కష్టం. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది అంటే బూడిద వచ్చినప్పుడు దాన్ని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. అది బూడిద ఎక్కువైతే అవన్నీ కూడా హోల్డ్ అయిపోతాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే వాటర్ సప్లై జరుగుతుంది, కానీ ఆ బూడిద ఎక్కువగా రిలీజ్ అయితే కనుక సప్లై ఇవ్వలేము అనేది అధికారులు చెప్తున్నమాట. ఏదేమన్నప్పుడు నిన్న కలెక్టర్ స్పందించి ఇక్కడ జాయింట్ కలెక్టర్ని పంపించారు. జాయింట్ కలెక్టర్కి వచ్చి ఇక్కడ స్థానిక పరిస్థితులను కూడా తెలుసుకున్నారు. అయితే శాశ్వత పరిష్కారం అనేది కావాల్సిన అవసరం కనబడుతుంది. ఎన్టీటీపీఎస్ నిర్లక్ష్యం కారణంగా ఆ బూడిద మొత్తం కూడా రావడం వల్ల ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. ముందు వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే తర్వాత ఇదంతా కూడా ఈజీగానే వాటర్ అంతా వెళుతుందని చెప్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో. స్థానిక ఎమ్మెల్యే కూడా పెద్దగా పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొన్న అసెంబ్లీలో ఈ ఇష్యూ గురించి మాట్లాడారు. పొల్యూషన్ సంబంధించిన ఇష్యూలో ఇబ్రహీంపట్నంలో వీటికి సంబంధించినటువంటి దాని మీద మాట్లాడారు. మరి ఇప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలు మాత్రం ఎమ్మెల్యే స్పందించలేదని చెప్తున్నారు. మరి చూద్దాం ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయో. ప్రస్తుతానికైతే 104 గ్రామాల ప్రజలందరికీ కూడా ఇక్కడి నుంచే మైలవరంలో 104 గ్రామాల ప్రజలకు ఇక్కడి నుంచే వాటర్ వెళ్తుంది. ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడ 104 గ్రామాల ప్రజలకైతే తాగునీరు అయితే వెళ్ళని పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.